భగీరథ్ స్నేహితుల వాంగ్మూలం సేకరణ, ఇకపైన పోక్సో కోర్టులో కేసు విచారణ. నిందితుడి పోలీస్ కస్టడీకి ఇవాళ పిటిషన్ వేయబోతున్నారట. నిందితుడు అంటే ఎవరు? బండి సంజయ్ కుమారుడు, బండి భగీరథ్, ఆయన కదా నిందితుడు. సో ఆయన దాంతోపాటుగా ఆయన మీద ఒక 2-3 సెక్షన్స్ కూడా యాడ్ చేసినట్టున్నారు. సో అంటే బాధితురాలి మీద ఒకటికి మించిన సార్లు దాడి చేసిండు అనే కోణంలో, లైంగిక దాడి చేసిండు అనే కోణంలో ఇంకొక సెక్షన్ని యాడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి పోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు అమ్మాయితో పాటు వీళ్ళందరూ కలిసి తిరిగిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్షన్, వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారట. అసలు ఏం జరిగింది, ఇది జరిగిందా జరగలేదా, ఏమైందని. సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకవైపు ఆధారాలు సేకరిస్తూనే మరోవైపు ఆయా సంఘటనలకు సంబంధించి వివరాలు తెలిపే అవకాశం ఉందని భావిస్తున్న వారిని విచారిస్తున్నారు. సోమవారం ఇద్దరు యువకులు ఒక యువతిని ప్రశ్నించారట. ఇద్దరు అబ్బాయిలని ఒక అమ్మాయిని ప్రశ్నించారట. చెర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ను ఉదయం అతని తల్లి ములాఖత్తులో భాగంగా కలిశారు. బండి సంజయ్ గారి భార్య భగీరథ్ తల్లి వెళ్లి ములాఖత్తులో కలిసిందట. మైనర్ అయిన తన కుమార్తెను బండి భగీరథ్ గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించారని, ఆ సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఏడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కు తీసుకెళ్లి అక్కడ కూడా బలవంతంగా మద్యం తాగించేందుకు ప్రయత్నించడంతో పాటు లైంగికంగా వేధించాడని వెల్లడించడంతో పోలీసులు పోక్సో కేసు పెట్టడం, అతన్ని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయా ఘటనలకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ 2 సందర్భాల్లో భగీరథ్తో పాటు ఉన్నారు అని భావిస్తున్న ఆ యువకులను పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ సమయంలో అక్కడ జరిగిన విషయాలు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. దాదాపు 2 గంటలకు పైగా వీరిని పోలీసులు ప్రశ్నించారు. వీరితో పాటు ఆయా సమయాల్లో అపార్ట్మెంట్, ఫామ్ హౌజుల వద్ద విధుల్లో ఉన్న వారిని సైతం విచారించే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా సేకరిస్తున్నారు. భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్నాక అతని వాంగ్మూలం కూడా నమోదు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 7 రోజుల పాటు అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పోక్సో సపరేట్ కదా కేసు ఇది. సో ఆ పోక్సో కోర్టులో మాత్రమే ఈ కేసు మొత్తం విచారించబోతున్నారు అనమాట. ఇక మరి వాళ్ళు ఏం వాంగ్మూలం ఇచ్చారు ఇదంతా పోలీసులు బయటపెట్టలేదు. మరి వాళ్ళకి ముందు నుంచి ఉన్నదని చెప్పినారా, లేకపోతే ఈయన అటాక్ చేసిండు నిజమే అని చెప్పినారా, ఏం చెప్పిరా వాళ్ళన్నది తెలియదు. వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం, ఎందుకంటే ఈ ఫామ్ హౌస్లో వీళ్ళంతా ఉన్నారనమాట. మరి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినారు అన్నది బయటకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది కోర్టు విచారిస్తున్నది. చాలా సివియర్ సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఒకటికి మించి సార్లు ఆయన దాడి చేసినన్న సెక్షన్ కూడా యాడ్ చేశారు. మరి ఇది ఏమవుద్దన్నది చూడాలి.